మీరు ఆలోచించండి. గ్రామ సభలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ను కానీ అక్కడున్న వార్డు మెంబర్లను కానీ ఈ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఎంత, ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారు, జరుగుతున్నటువంటి లోపాలేంటి, అవసరం ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా డబ్బులు ఖర్చు పెట్టారా, లేక ఆ డబ్బుల్ని వృధా ఖర్చు చేశారా, లేక రాజకీయంలో ఉన్న వ్యక్తులు వాడుకున్నారా అనేది ఏ ఒక్క గ్రామ సభలో కూడా మన విద్యార్థులు యువతులు ఎవరు కూడా 18 ఏళ్ల పైబడి 35 ఏళ్ల వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళడు. గ్రామ సభ నడుస్తుంది, గ్రామ పంచాయత్ సెక్రటరీ ఉంటారు, మనం వెళ్ళాం. అలాగే విద్యా కమిటీ ఉంటుంది, పేరెంట్స్ వెళ్తారు. కనీసం మనం చదువుకున్నటువంటి స్కూల్లో కనీసం ఆ గోడలకు సున్నముందా, ఆ బ్లాక్ బోర్డుకు నల్లడిది రంగు వేశారా, కనీసం మన పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా, సమయానికి వస్తున్నారా, వచ్చినటువంటి పరేడ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ క్యాపిటల్ ఆ ఖర్చు కూడా ఆ ఒక్క స్కూళ్ళకి ఖర్చు పెడుతున్నారా లేదా, జాయింట్ సిగ్నేచర్ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ లేకపోతే కాలం మారిన తర్వాత హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో దానికి అధికారికంగా ఆ డబ్బుల ఖర్చు ఏం జరిగిందని కూడా మన యువకులు ఎన్నడన్నా వెళ్ళారా? లేదే. కోఆపరేటివ్ సెక్టార్ ఉంటుంది, రైతులు అక్కడ ఏదైతే మసాలా దొరకాలి, పెస్టిసైడ్ దొరకాలి, సీడ్స్ దొరకాలి, వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఆ కంపెనీలు నకిలీవా, మరి వాటికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని కూడా చూడని పరిస్థితి. అక్కడ సభ జరుగుతుంది, పేడ్ సెక్రటరీ ఉంటారు, కోఆపరేటివ్ సెక్టార్ సహకార పరపతి సంఘం చైర్మన్ ఉంటారు, కానీ మనం వెళ్ళాం. ఎందుకంటే మనకు టైం లేదు. ఎంతసేపు బస్ ఎక్కామా, కామారెడ్డి వెళ్ళామా, హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నామా అనేదే కానీ ఈ చదువుకు కారణమైనటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మనం తినే తిండి మీద పడుతున్న ట్యాక్స్ మీద ఇవాళ జీతాలు వెళ్తున్నాయని గుర్తించిన రోజు మనం ప్రశ్నించే పరిస్థితిలో ఉంటామని నేను అనుకుంటున్నాను. యువకులు అడగాలని ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఎవరైనా వెళ్తారు, అడుగుదామని చూస్తారు. ఎవరో నాలాంటి పెద్ద మనిషి నీకేం తెలుస్తుందిరా, నువ్వు ఊరుకోనగానే ఊరుకుంటాం. కానీ ఎందుకు అలా ఊరుకుంటామంటే దాని మీద అవగాహన లేకపోవడం. ఆవేశంతో పనులు కావు, ఆలోచనతో పనులు అవుతాయి. ఆవేశంతో పాటు ధైర్యం ఉండాలి, ధైర్యంతో పాటు అవగాహన ఉండాలి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇలా చెబితే 55 శాఖలు మన గ్రామంలోనే విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, పేడ్ సెక్రటరీ, ఏఎన్ఎం, వాటర్ మెన్, లైన్ మెన్, ఈజీఎస్, ఫీల్డ్ మెన్, అలాగే ఉంటే అక్షర భారతి, అలాగే అంగన్వాడీ టీచర్, అలా చూస్తూ పోతుంటే